నల్గొండ యువత ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంతో మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణం నుండి వెళ్లే ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ చెత్తా చెదారంతో నిండిపోయి మురికి కూపంగా మారడంతో దానిని పరిశుభ్రం చేయాలని నల్గొండ పట్టణానికి చెందిన యువకులు సంకల్పించి లెట్స్ గో నల్గొండ పేరుతో ఆదివారం ఉదయం ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి కాలువను శుద్ధి చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. వీరితో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కాలువను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాగునీటిని సరఫరా చేసే ఈ కాలువలో చెత్త వేసి దానిని కాలుష్యం బారిన పడేసింది మనుషులేనని, దానిని తొలగించాల్సింది కూడా మనుషులేననే భావనతో తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలు కనీస అవగాహన లేకుండా ఇళ్లలో ఉన్న ఎన్నో వ్యర్థాలను తీసుకువచ్చి కాలువలో పడేస్తున్నారని, దీంతో కాలువ మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలువ నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, మరోసారి కాలువలో చెత్తా చెదారం వేయకుండా బాధ్యతగా ఉండాలని కోరారు. తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన చెత్తను మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాలే తప్ప కాలువలో వేయడం సరైంది కాదన్నారు. ఇది ఒక రోజుతో పూర్తయ్యేది కాదని, రానున్న రోజుల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఎవరేమో ఎంతో మంది అంతా మన నల్గొండ ఒకరు ఇద్దరు చేస్తే మాత్రం ఏది మంచిగా అవ్వదండి. దాని పరిష్కారం సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందండి. ఏం లేదండి, మనం వేస్ట్ వేయకుంటే అసలు మళ్ళీ శుభ్రం చేయాల్సిన పనే లేదు. అందుకోసం నా వంతుగా మన ఆడవాళ్ళం మెయిన్గా మన ఆడవాళ్ళం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను ఒక్కటే చెప్తున్నాండి, ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క బ్యాగ్ తీసుకెళ్ళండి అంతే, ఇంకా ఏం చేయకండి. దానివల్ల సగం ప్లాస్టిక్ పోతుంది. ఇంకొకటి అండి, వాప్రా కంపోస్ట్ అని ఒకటి ఉంటుందండి, దానికి 3700కి ఒక ఇంట్లో 1 kg వేస్ట్ రోజు వస్తుందండి. చెత్త బండి వాళ్ళు చెప్తారు తడి చెత్త పొడి చెత్త అని, మనం 2 కలిపి అందులో వేస్తాం. అందులో వేయడం వల్ల వాళ్ళు ఎంత లగేజ్, వాళ్ళు కూడా మనుషులే కదండి, తీసుకెళ్ళలేరు కదా. అందుకని మీరు అది ఒక్కటి కొనుక్కోండి. ఎంతోమంది, ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, ఒక్క చీర కొంటే 3500 వస్తుంది కదండి. ఒక్క చీర కొనుక్కునే బదులు అది కొనుక్కోండి ఇంట్లో. దానివల్ల తడి చెత్త మొత్తం దాంట్లో వెళ్ళిపోతుంది, అది చెట్లకు ఎరువులాగా వచ్చేస్తుంది. అందువల్ల చెప్తున్నాను, నేను చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి. ఈ అబ్బాయి ఇలా పెట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి చెయ్యాలి అనిపిస్తుంది కదండి. తల్లిదండ్రులు మంచి చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకు తప్పు చేసిన మా మమ్మీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో మేము పని చేస్తే అని కూడా పిల్లలు చేయడానికి వెనుకకు వస్తారండి. అందుకని ఒక్కటి గ్రహించండి, మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళందరేమో అన్ని పొల్యూషన్ లేకుండా చేసి మనకి ఇంత మంచి లైఫ్ ఇస్తే మన పిల్లలకు మనం ఇవన్నీ వాడి ఏం లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జూలై 6వ తారీఖున ఆదివారం ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ఇక్కడ మన నల్గొండ నుంచి ఏదైతే కాలువ పాస్ అవుతుందో దాన్ని క్లీన్ చేయడం గురించి ఒక క్యాంపెయిన్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చేస్తున్నాము. అది ఇవాళ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయింది ప్రాపర్గా. ఇవాళ ఏకాదశి అయినా ముహరం అయినా సరే పీపుల్ మంచిగా గుడ్ నెంబర్స్లో టర్న్అప్ అయ్యారు. యంగ్స్టర్స్, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ అండ్ ఎల్డర్ పీపుల్ చాలా మంది వచ్చినారు సపోర్ట్ చేయడానికి. ఈ కాలువలు అవ్వడానికి కారణం మనమే అండి. ఓకే, వేరెవరో వేసేసి ఇంకొకరిని తీయమండం కరెక్ట్ కాదు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మీద కూడా మొత్తం వేయడం అది కూడా కరెక్ట్ కాదు. మేము మా వంతు ప్రయత్నంగా ఇవాళ కొంచెం చేసినాం. మేము చేసింది 0.00001% మాత్రమే. ఓకే, ఇంకా చాలా అంటే చాలా ఉంది. ఈ నెక్స్ట్ 6 monthsలో ఈ కాల్వని మొత్తానికి A to Z క్లీన్ చేయాలనేదే మా ప్రయత్నం. లెట్స్ గో నల్గొండ అనే పేరు మీద నల్గొండ కోసం ఎవరు ఏం చేయాలనుకున్నా సరే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సోషల్ మీడియాలో అయినా సరే ఇంకా క్యాంపెయిన్లో అయినా సరే మేము హెల్ప్ చేస్తాం. మనకు మొత్తం నల్గొండ అథారిటీస్ అందరి నుంచి సపోర్ట్ ఉంది. లెట్స్ గో నల్గొండ, లెట్స్ డూ సంథింగ్ ఫర్ నల్గొండ. థ్యాంక్ యూ సో మచ్. గత కొద్ది రోజులుగా ఏదైతే లెట్స్ గో నల్గొండ అనే కార్యక్రమాన్ని చేపట్టిరో ఈరోజు స్వచ్ఛందంగా మేము యువత అంతా కూడా ఈరోజు యువజన సంఘాల తరపున కూడా ఏదైతే కార్యక్రమం కెనాల్ క్లీనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో మేము సైతం భాగస్వాములు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నట్టయితే జనాలు ఏ విధంగా ఉన్నారంటే ఏదైతే మన హైదరాబాద్ రోడ్డు నుంచి పోయేటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలో వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా కొంతమంది ఈరోజు మార్నింగ్ మేము ఏదైతే క్లీనింగ్ చేద్దామని వస్తున్నామో ఆ సందర్భంలో ప్యాకెట్లలో కవర్లో తీసుకొచ్చేసి అదే కెనాల్లో వేస్తారు. మేము క్లీనింగ్ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆ కెనాల్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
నల్గొండ ప్రజలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకునేటట్టు ఈరోజు వ్యవస్థ తయారవుతూ ఉంది. కావున మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క కెనాల్లో వారు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మీరు ఇప్పుడు ఉదయాన్నే వచ్చి మీరు కవర్లో పట్టుకొచ్చి వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ కెనాల్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే మన ఆరోగ్యాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ఏదైతే మన ఏరియా యొక్క ఖచ్చితంగా మున్సిపాలిటీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఆ ట్రాక్టర్లకు అందించే కార్యక్రమం చేసుకొని తప్పించి ఈ కెనాల్లో వ్యర్థ పదార్థాలు వేసామని చెప్పేసి మాత్రం చాలా మున్సిపాలిటీ అధికారులకు కూడా ఎవరైతే ఈ వ్యర్థ పదార్థాలు వేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా వాళ్ళకి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా నల్గొండ ప్రజలు గమనించండి, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలనే దిశగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి నల్గొండ యువత పక్షాన కోరుతా ఉన్నాం.